ఈరోజు మనకు జనవరి నెల అంటే మొదటి నెల చివరి రోజు. ప్రతి ఒక్కరు కూడా ఆన్ చేసుకొని చక్కగా కూర్చుంటే ఈ నెల జనవరి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ప్రతి ఒక్కరు మెడిటేషన్ చేసింటారు, క్లాస్లో ఉండింటారు. మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయొచ్చండి. అలాగే ప్రత్యేక కార్యక్రమం మీకు పాటలు, పద్యాలు, శ్లోకాలు, భగవద్గీత, పొడుపు కథలు ఏదైనా సరే ఇలా అద్భుతమైన మీ కళను ప్రదర్శించవచ్చు అన్నమాట ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నామండి. వీడియోస్ ఆన్ చేసుకొని మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు, ఏంటి అన్న విషయాలైనా కూడా దయచేసి అంటే షేర్ చేయండి. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు క్లాస్లో, ఏ ప్లేస్ మీది అనేది విషయాలైనా కనీసం మాట్లాడే ప్రయత్నం చేయండి మాస్టర్స్. అలాగే మనకు మహావతార్ ఫౌండేషన్లో ఫిబ్రవరి నెల 21, 22 అంటే శని ఆదివారాలు విజయవాడలోని మానస సరోవరంలో సమగ్ర స్వస్థ కార్యక్రమం మరియు ధ్యానము అనే అద్భుతమైన కార్యక్రమాలు 2 రోజులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ అది మనం గ్రూప్లో ఫ్లయర్స్ పంపిస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము. విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు అక్కడ పాంప్లెట్స్ కూడా రెడీ అయ్యాయండి. ఆ చుట్టుపక్కల మీరుండే ప్రాంతాల్లో కూడా చుట్టుపక్కల ఆ పాంప్లెట్స్ పంచే ప్రయత్నం చేయొచ్చు. అలా ధ్యాన ప్రచారం కూడా చేసే వాళ్ళు ఉంటే పాంప్లెట్స్ రెడీగా ఉన్నాయండి. ఇది కూడా గమనించవలసిందిగా కోరుతున్నాము. అలాగే మహావతార్ ఫౌండేషన్లో ప్రతిరోజు చెప్పుకునే విషయమే అయినా కూడా మనకు పుస్తకాలు కానీ ఏవైనా ఆరోగ్య సమస్యలు, హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా, లేకపోతే మీకు పిరమిడ్స్ కావాలన్నా, క్రిస్టల్స్ కావాలన్నా, మరే విషయాలకైనా కూడా సంప్రదించండి. మహావతార్ ఫౌండేషన్ బెంగళూరు సంస్థలో దానికి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9686618024. ఓకేనా మాస్టర్స్? పాటలు పాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేదు మీ యొక్క అనుభవాన్ని షేర్ చేసుకుంటారా? ఈ జనవరి నెలలో జాయిన్ అయినాము అని ఎలా అనిపించింది ఫౌండేషన్లో, లేదు ముందు జాయిన్ అయినాము ఎలా అనిపించింది, మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయినా షేర్ చేసుకోవచ్చు. లేకపోతే చక్కగా ప్రత్యేక కార్యక్రమంలో అయినా కానీ పాల్గొని ప్రతి ఒక్కరూ, లేదు మీరు ఏ ఊరు, ఎప్పుడు జాయిన్ అయ్యారు అన్న విషయాలైనా సరే కనీసం మాట్లాడి షేర్ చేసుకోండి. హ్యాండ్ రైజ్ చేయండి, ఒక్కొక్కరే మాట్లాడండి ప్రతి ఒక్కరు కూడా. అందరూ కూడా ఈరోజు ఉన్న వాళ్ళందరూ కూడా మీ యొక్క అనుభవాలైనా, లేదు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్నా సరే, లేదు ఏదో ఒక పాట, ఒక పద్యము, ఒక శ్లోకము, లేదు ఒక కథ ఏదైనా సరే అండి, ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఒక్కొక్కరే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అందరికీ అన్మ్యూట్ ఇచ్చాను. ఏంటండి బాబు, ఎవరు అందరూ సైలెంట్గా ఉన్నారు? అయితే ఇంకొంచెంసేపు మెడిటేషన్ పెట్టినా సరిపోనేమో. నేను వీడియోస్ ఆన్ చేసుకోండి మిగతా వాళ్ళు కూడా. మా టైంలో అయితే అసలు 12 గంటలైనా కానీ టైం సరిపోయేది కాదు ప్రత్యేక కార్యక్రమానికి. అంత బాగా పార్టిసిపేట్ చేసే వాళ్ళం అందరం కూడా. మా బ్యాచ్ అంత అద్భుతంగా నడిచింది తెలుసా. ఎంత బాగా అసలు నవ్వుకునే వాళ్ళము. 12 అయినా కానీ ఎప్పుడు 12 అయిపోయిందో తెలియదు. అంత బాగా ప్రతి ఒక్కరు పాటలేనా, కవితలేనా, జోక్సేనా, అంత అద్భుతంగా నడిచింది. ఇప్పుడు ఏందో బతిమలాడాల్సి వస్తుంది. ఎవరికి ఒక శ్లోకం రాదు, ఒక పద్యం రాదు, ఒక పాట రాదు, ఒక కథ తెలీదు, లేదు ఒక పొడుపు కథ తెలీదు.
ఏంటో మేడం అర్థం చెప్పండి అమ్మా. మ్, మేడం మెడిటేషన్ చేస్తుంటే హ్యాండ్స్ షేక్ అవుతాయా మేడం చాలా? ఎనర్జీస్ బాగా వచ్చినప్పుడు అవుతుంది. మ్హూ. అట్లా ఒక 5 మినిట్స్ అవుతుంది మేడం, తర్వాత తగ్గిపోతుంది నాకు. ఓకే. ఎనర్జీ బాగా మీ లోపలికి అద్భుతంగా ఎనర్జీ వచ్చినప్పుడు అట్లా అవుతుందండి. ఆహా. బాడీలో ఓకే. బాగా మ్. బాడీలో అంతా కూడా వైబ్రేషన్స్ వస్తాయి. కొంతమందికి తల భాగంలో వస్తుంది, ఈ వేళ్ళలో అంటే తల వస్తుంది. భాగంలో కొంచెం సేపు వస్తుంది మేడం, తర్వాత హ్యాండ్స్ కొంచెం సేపు వస్తుంది. ఎనర్జీస్ బాగా ఎక్కువ వచ్చినప్పుడు, ఇప్పుడు పౌర్ణమి టైం కదా, అవును మేడం, ఖచ్చితంగా నిన్నటి నుంచి ఎనర్జీస్ స్టార్ట్ అయింది నాకు మళ్ళీ. నిన్నటి నుంచి నిన్న ఇవాళ కూడా షేక్ అవుతుంది. పౌర్ణమి ఎనర్జీస్ బాగా ఉంటాయి ఈ టైంలో. ఈ 3 రోజులు పౌర్ణమికి ముందు, పౌర్ణమికి తర్వాత కూడా అద్భుతమైన ఎనర్జీస్ వస్తాయి. కాబట్టి ఎంత వీలైతే అంత ఎక్కువసేపు మెడిటేషన్ చేసుకుంటే మనకు అద్భుతమైన ఫలితాలు ఏవైతే ఉన్నాయో అద్భుతంగా వస్తాయండి. ఆ, ఆ, అంటే ఏమంటాము, మంచి స్థితికి చేరుకోవాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి, అలా అనుకొని మంచిగా సాధన చేసుకోవచ్చు ఈ టైంలో. మ్హూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే అండి. మనకు రేపు పౌర్ణమి ధ్యానం ఉంటుంది. ఆ మనకు వచ్చేసి సురేష్ మాస్టర్ గారు ఉన్నారు కదా, హిమాలయ యోగి, ఆ సార్ ద్వారా గైడెడ్ మెడిటేషన్ ఉంటుంది మనకు. ఆ అయితే 3 భాషల్లో కాబట్టి ఇంగ్లీషులో చెప్పడం మేడం జరుగుతుంది. నైటా మార్నింగా మేడం? మార్నింగ్ ఉంది, మార్నింగ్ కూడా 4 to 7 ఆల్రెడీ గ్రూప్లో పెట్టడం జరిగింది. మామూలుగా మనకు పౌర్ణమి ప్రతి నెల కూడా పౌర్ణమి రోజు ఉంటుంది కదా, 9 నుంచి 12 వరకు. ఆహా, అది రాత్రి. మామూలుగా కాదు. మేడం ఉమ్. ఇప్పుడు మార్నింగ్ పూట ఎర్లీ మార్నింగ్ అవుతుంది కదా మేడం, అది ఉంటుందా కంటిన్యూషన్ గా, రేపు ఉంటుందా? ఉంటుంది అదే, దానికి ఉంటే అది కూడా మెసేజ్ వచ్చి ఉంటుంది కదా. నేను చూడలేదు మేడం ఇంకా అది. రేపు ఉంటుందా ఉండదా అని డౌట్ వచ్చింది, అదే అందుకోసం. 4 నుంచి 7 వరకు ఉంది చూడండి. రేపు ఆదివారం కదా, ఆ, మామూలుగా ఆ. ఆదివారం ఆదివారము మనకు ఉంటుంది కదా మెడిటేషన్. ఉమ్, ఉమ్. అది ఓకే. 4 నుంచి 7 వరకు రంగనాథ్ సార్ గారు చేయిస్తారు కదా, ప్రతి అవును. ఆదివారము విశ్వస్వస్థ ధ్యానము అది ఉహు. ఉంటుంది. ఓకే. రేపు రాత్రి పౌర్ణమి ధ్యానం ఉంటుంది. అలాగే సోమవారం కూడా మన తెలుగు సెషన్ వాళ్ళందరికీ కూడా మనకు ఈ హిమాలయ యోగి ఎవరైతే సురేష్ మాస్టర్ ఉన్నారో సార్ ద్వారా మనకు గైడెడ్ మెడిటేషన్ ఉంటుందండి సోమవారం రోజు కూడా. ఎందుకంటే పౌర్ణమి గడియలు ఉంటాయి కాబట్టి సార్తో రిక్వెస్ట్ చేసుకొని మాకు మెడిటేషన్ చేయించండి సార్ అని చెప్పడం జరిగిందనమాట. మేడం ఇప్పుడు వాళ్ళు మాస్టర్స్ దేవుళ్ళ వాళ్ళని అందరు మాస్టర్స్ ని పిలుస్తారు కదా మేడం, ఆ పేర్లు నాకు గుర్తుండదు మేడం పిలవాలంటే ఒక్కొక్క రోజు. అవన్నీ రాసుకోవాలనా మేడం బుక్ లో? రాసుకోండి, తప్పేం లేదు, రాసుకొని చెప్పొచ్చు. మనసులో అనుకుంటే సరిపోతుంది కదా? అవును, రాసుకోండి, ఆ వీడియో ఉంటుంది కదా, రాసుకోండి. ఓకే. వాళ్ళు అందరి రామకృష్ణ పరమహంస అని, గౌతమ బుద్ధుడు అని, రమణ మహర్షి అని, మహా అవతార్ బాబా అని, ఇంకా ఎవరినెవరినో పిలుస్తారు, ఇన్వైట్ చేస్తారు కదా మేడం. అవును అవును, ఆర్కేంజల్స్ను, గార్డెన్ ఏంజల్స్ను, అలాగే ఆస్ట్రల్ మాస్టర్స్ను అందరినీ పిలుస్తారు. ఓకే, అదే నాకు పేర్లు గుర్తుండవు మేడం, వాళ్ళందరూ మంచి మంచి పెద్ద పెద్ద మాస్టర్లను పిలుస్తారు, అసలు గుర్తుండదు నాకు. రాసుకోవచ్చు, ఏం పర్లేదు, రాసుకొని వాళ్ళని నోట్ చేసుకొని చెప్పచ్చు. సరే మేడం. ఇవాళ ఇవాళ అట్లా ఇవాళ అట్లా పెట్టేది ఉండే మేడం, ఈ రోజు ఇన్వైట్ చేసి అది అందరు ఏంజల్స్ ని పిలిచి మా మెడిటేషన్ పెడితే బాగుంటుండే. అది రేపు రాత్రి వస్తుంది. ఆహా. రేపు రాత్రి అందరి మాస్టర్స్తో అనుసంధానమయ్యి, శంబాల ఎనర్జీస్తో అనుసంధానమయ్యి మెడిటేషన్ ఉంటుంది రేపు రాత్రి. శంబాల అంటే ఏంటి మేడం? శంబాల అనేది హిమాలయ పర్వతాలకు ముందుకు, అంటే ఇంకా లోపలికి ఉండే ప్రదేశం అన్నమాట. ఓకే. అక్కడ
మోస్ట్లీ అంతా మనకు కనపడని యోగులు, సాధులు, సిద్ధ పురుషులు, ఇప్పుడు మహావతార్ బాబాజీ గారు గాని అలాంటి వాళ్ళందరూ కూడా ఉండే ప్రదేశం. శంబాల. ఓకే. అవునండి. మార్నింగ్ సెక్షన్ లో నాగమణి మేడం వచ్చిండ్రు మేడం ఇవాళ. మా 4 to 5 మెడిటేషన్ లో. ఓకే. ఇవాళ వచ్చి మాట్లాడిండ్రు అనమాట సెక్షన్ లో. అందరిని మాట్లాడండి అని అన్నారు. తెలుగు సెక్షన్ వాళ్ళని మాట్లాడండి అంటే నాగమణి మేడం మాట్లాడిండ్రు. ఓకే. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ. లీవ్ అయిపోతున్నాం చెప్పండి మేడం. సార్. రవీంద్ర గారు చెప్పండి. అందరు లీవ్ అయిపోతున్నారు. దానికి 22 మనం నుంచి ఏం చేస్తాం సార్, ఇంట్రెస్ట్ 60 ఉండాలి కదా. 22 నుంచి 16కి వచ్చేస్తున్నారు. మంచి విషయాలు షేర్ చేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండాలా. అదేదో వీళ్ళేదో పొద్దుపోక చేసుకుంటున్నారులే అనుకుంటారు. దాని విషయం తెలియదు కదా. ఇప్పుడు మనకు లక్ష్మీ పార్వతి సరస్వతి యొక్క తత్వము ఏంటి అనేది వీళ్ళకు తెలిస్తే లీవ్ అయిపోరు. ఎందుకంటే లక్ష్మీ తత్వము అంటే మనకు శక్తి, మనకి ఏదైతే ఉందో ధ్యానం చేయడం ద్వారా మనకేమొస్తుంది, ఎనర్జీ వస్తుంది. అది పార్వతీ తత్వము. పార్వతీ తత్వం మనలోకి వచ్చింది అంటే విశుద్ధి చక్రం యాక్టివ్ అవుతుంది. అప్పుడు సరస్వతీ దేవి తత్వం అన్నమాట. అంటే ఈ మూడు కలిసి ఉంటేనే లక్ష్మీ పార్వతి సరస్వతి తత్వము అని పత్రిజీ గారు చెప్పడం జరిగింది. అందుకే ఎప్పుడైతే మనము మొదటి చక్రాల్లో ఉన్నప్పుడు లక్ష్మీ తత్వంతోను, మధ్య చక్రాల్లో ఉన్నప్పుడు పార్వతీ తత్వంతోను, అలాగే ఇక్కడికి వచ్చాక విశుద్ధి, ఇక్కడి నుంచి ఈ ఎనర్జీస్ అన్ని వేరే ఉంటాయన్నమాట. అలా ఉన్నప్పుడు ఈ ఎనర్జీస్ ఎప్పుడైతే మనకు యాక్టివ్ అవుతాయో మనలో ఉండే ఏదైతే సృజనాత్మకత అంటాం ప్రతి ఒక్కరిలో, అది కూడా పెరుగుతుంది. మనలో ఎనర్జీస్ ఎప్పుడైతే వస్తాయో అది పెంచుకోవాలి. అలా చేయడం వల్ల విశుద్ధి చక్రం యాక్టివ్ అవుతుంది, ఆజ్ఞా చక్రం యాక్టివ్ అవుతుంది, సహస్రారం యాక్టివ్ అవుతుంది అనేసి ప్రతి ఒక్కరు కళలను కూడా పోషించుకోవాలి అని ఆయన కూడా ఫ్లూట్ వాయించేది కానీ, పాటలు పాడేది కానీ, ఇవన్నీ శిక్షణ పొంది నేర్చుకోవడం జరిగిందనమాట. భగవద్గీత శ్లోకాలు మనకు ఏదైనా కంఠంలో అంటే మనకు ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, ఇట్లా ఏదైనా సమస్యలు ఉన్నా ఏం చెప్తారు అంటే భగవద్గీత శ్లోకాలు కానీ, వేమన పద్యాలు కానీ ఇవి ఎక్కువ కంఠపాతంగా చెయ్యండి. అప్పుడు విశుద్ధి చక్రం ఇక్కడ ఉండే భాగము శుద్ధి అవుతుంది, ఈ చక్రం యాక్టివ్ అవుతుంది అని చెప్తారనమాట. ఎందుకు ఇవన్నీ పెట్టారు అంటే పొద్దుపోక పెట్టలేదండి వాళ్ళు. అవన్నీ చేయించడము అనేది కూడా చాలా గొప్ప విషయం అనమాట. నలుగురితో మాట్లాడడం ద్వారా కూడా మనలో ఉండే బెంకు భయము పోతుంది. మనం ఏంటో చూపించకుండా తెర వెనకలే ఉంటే ఇంకా ధ్యానం చేసి ఏం ప్రయోజనం. ఫస్ట్ ధ్యానం చేస్తే మనకు పోవాల్సిండేది భయము. ఆ భయము అనేది పోతే ఆ తర్వాత మళ్ళీ ముందుకు అడిగేస్తాం అనమాట. మాట్లాడడం కానీ చూడడం కానీ ఇవన్నీ ఏంటి అంటే భయాన్ని పోగొట్టుకోవడము. భయాన్ని పోగొట్టుకొని కంఠ శుద్ధి చేసుకోవడం, వాక్క్షేత్రాన్ని శుద్ధి చేసుకోవడము. ఇవన్నీ చేస్తేనే ముందుకు ఎదుగుతాము. ఇంకా ఎప్పుడు అక్కడే ఉండిపోతే ఎట్లా? ఎన్ని రోజులు మెడిటేషన్ చేసినా కానీ అందులోనే ఉంటే ఏం ప్రయోజనం ఉండదు కదా. ఇవన్నీ ఒకదాని నుంచి ఒకదానికి రిలేషన్ ఉంటుంది. లక్ష్మీ తత్వము, పార్వతీ తత్వము, సరస్వతి తత్వము రిలేషన్, ఒకదానికొకటి లింక్ ఉంటుంది. ఇవన్నీ చేయడానికి వీళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడానికే మనం ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఇంకా అంతవరకే మనకు ప్రాప్తం ఉంది, అంతే. ఏం చేద్దాం. మీరు ఏదైనా చెప్తారా సార్? మేడం గారు నమస్తే. నమస్తే సార్. ఈరోజు అదే కొత్త వాళ్ళు ఛాన్స్ ఇస్తారు, నేను కమ్ముకున్నాను. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన అయినటువంటి జగమంత కుటుంబం నాది అనేటువంటి ఒక గీతాన్ని ఓకే సార్. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది,
జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో, మల్లెల దారిలో మంచు ఎడారిలో, పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల, నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ, ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం, కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని, రంగుల్ని రంగవల్లుల్ని, కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై, మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై, మంటల మాటున వెన్నెల నేనై, వెన్నెల కూతల మంటను నేనై, రవినై శశినై దివమై నిశినై, నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ, ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం, కిరణాల్ని కిరణాల హరిణాన్ని హరిణాల, చరణాన్ని చరణాల చలనాన కనరాని, గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. కాలి పల్లకీలోన తరలి నా పాట పాపసా ఊరేగి వెడలే, గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలే, నా హృదయమే నా లోగిలి, నా హృదయమే నా పాటకు తల్లి, నా హృదయమే నాకు ఆలి, నా హృదయంలో ఇది సినీవాలి. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్, బాగా పాడారు. బాగా పాడారు సార్. మేడం నేను ఒక ప్రతి పిరమిడ్ మాస్టర్ ఉండాల్సిన విధానం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ విధానం అన్నమాట. అందరిలోనే ఉండాలి, అంటుకున్నట్టు ఉండాలి. తామరాకు మీద నీటి బిందువు లాగా పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఉండాల్సిన విధానం ఇదేనమాట. నలుగురితోనూ ఉండాలి, ఫ్యామిలీతోనూ ఉండాలి, కానీ ఏది అంటించుకోకూడదు. చాలా అద్భుతంగా ఉంది ఈ పాట. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. హైదరాబాద్ లో పిరమిడ్ ఎక్కడ దొరుకుతుంది మేడం? హైదరాబాద్ లో పిరమిడా? మామూలుగా అయితే పిరమిడ్ సెంటర్స్లలో ఉంటుందండి. లేదు అంటే మనకు కొంతమంది పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు సప్లై చేస్తారు. లేదు ఆన్లైన్లో దొరుకుతుంది. ఆన్లైన్ లో దొరుకుతుందా మేడం? ఆన్లైన్లో కూడా ఉంటాయి పిరమిడ్స్. మీషోలో అయినా ఆన్లైన్ అయినా దొరుకుతుందా? చూడండి, ఉంటాయి. ఉంటాయా? లేదు అంటే నాకు కాల్ చేయండి, నేను పిరమిడ్ మాస్టర్స్ నెంబర్ ఇస్తాను, వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకోవచ్చు. మీషో లేదు మేడం, మీషో లేదు పిరమిడ్. లేదా? సరే వాళ్ళు సునీల్ వాళ్ళు నలుగురు ఐదుగురు ఉన్నారు కదా, వాళ్ళకి నెంబర్ తీసుకుని తెచ్చుకోవాలి. వాళ్ళు ఆన్లైన్ లో పంపిస్తారు. ఓకే, పంపిస్తారు. మాస్టర్స్ మీరు కాల్ చేయండి, మళ్ళీ నేను నెంబరు మీకు సెండ్ చేస్తాను, దగ్గర నుంచి తెప్పించుకోవచ్చు. లేదు ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో ఉన్నాయండి. మీషోలో ఉండకపోవచ్చేమో, కానీ ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో అయితే ఉన్నాయి. ఓకే మేడం, నేను భారతదేశ చరిత్ర గురించి ఒక చెప్తానండి, రాముల వారి గురించి. ఓకే. ఒక క్లాస్ లో టీచర్ పిల్లలను అడిగాడు, ప్రపంచంలో ఏ దేశాన్ని ప్రేమకు ప్రతిరూపంగా అంటారు?
క్లాస్ అంతా ఏకంగా అరిచారు తాజ్ మహల్ అని. ఒక విద్యార్థి మాత్రమే రామసేతు అన్నాడు. గురువు అతన్ని లేచి నిలబడమని అడిగాడు. నీ ఉద్దేశం ఏమిటి? ఆ బాబు చెప్పాడు, రామసేతు రాముడు తన భార్య మృతదేహాన్ని ఆక్రమిత భూముల్లో పాతి పెట్టడానికి కాదు, తన భార్యను తిరిగి తీసుకొని రావడానికి నిర్ణయించాడు. శ్రీరాముడు తన జీవితాంతం ఒకే భార్యకు మాత్రమే విధేయుడిగా ఉంటూ స్త్రీల గౌరవాన్ని కాపాడాడు. షాజహాన్ కు చాలా మంది భార్యలు, ఉంపుడుగత్తెలు మరియు బానిస అమ్మాయిలు ఉన్నారు. రామసేతును శ్రీరాముడు సైన్యంలోని సైనికులు నిర్మించారు. అయితే తాజ్ మహల్ పెద్ద కరువు సమయంలో మొగులచే బానిసలుగా ఉంచబడిన వ్యక్తులచే నిర్మింపబడింది. అంతేకాదు, వంతెన కట్టిన వారికి రాముడు పూర్తి గౌరవాన్ని ఇచ్చాడు. లోకంలో ఇలాంటివి మళ్ళీ జరగకూడదని శ్రీరాముడు వారి చేతులు పొయ్యలేదు. దీంతో ఉపాధ్యాయుడు, ఇతర విద్యార్థులు షాక్ గురయ్యారు. భారతదేశ చరిత్రను కొత్త కోణంలో తిరిగి చదవాలి. అంతే మేడం. బాగుందండి, మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చారు. వాస్తవమే కదా మేడం. మన చరిత్ర అంతా మార్చి రాసేస్తున్నారు మేడం. అది అది మన తాజ్ యొక్క మహల్ కాదు. ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నంలో వచ్చిన చరిత్ర అప్పుడు ఉండేదన్నమాట. అవును మేడం. ఇప్పుడు మళ్ళీ మారిపోతుంది. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. అది తాజ్ మహల్ కాదు, తేజో మహల్ అనేసి ఇప్పుడు తెలుసుకుంటున్నారు. మేడం గారు చెప్పింది కూడా కరెక్టే. అదేంటంటే శ్రీరామచంద్రుడు చేతులు నరకలేదంటే ఈయన ఆ కట్టిన వాళ్ళ చేతులను నరికిచ్చేసాడు. ఇలాంటి కట్టడం ఎక్కడ ఉండకూడదనే ఉద్దేశంతో నరికిచ్చేసాడు అనమాట. అది కాదు. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినాను. థ్యాంక్ యూ మేడం గారు, ఆ తులసి వనం 1, 2 పీడిఎఫ్లు పెట్టండి మేడం కొత్త వాళ్ళకి. అవి అప్పుడెప్పుడో పెట్టుకున్నాం మనము. పీడిఎఫ్లు ఉన్నాయి కదా, తులసి వనం 1, 2. మేడం, నా నెంబర్ యాడ్ చేయలేదు మీరు. యాడ్ చేశాను, మళ్ళా దాంట్లోంచి మీరు డిలీట్ అవ్వడం కూడా అయిపోయిందండి. ఎలా చేశారు? నాకు ఒక్కసారి హాయ్ పెట్టరా మీరు కొంచెం నా నెంబర్ కి? నాకు ఎలా నొక్కాను మరి అయితే. మహావతార్ ఫౌండేషన్ నేను మీకు లింక్ పంపించాను, మీరు యాడ్ అయ్యారు. మళ్ళా నెక్స్ట్ మినిటే దాంట్లోంచి లీవ్ కూడా అయిపోయారు. 2 జరిగాయి. అవునా? ఒకసారి నాకు పెట్టరా? ఇప్పుడు పెడితే నాకు గుర్తు పెట్టుకుంటాను. నా నెంబర్ కాదండి, మహావతార్ ఫౌండేషన్ నుంచి పంపిస్తాము మీకు. గ్రూప్ ఇన్వైట్ లింక్ పంపిస్తాము, దాన్ని మీరు యాడ్ చేసుకున్నారంటే గ్రూప్ లోకి వచ్చేస్తారు. సరే సరే, నేను ఈ శివప్రసాద్ పెట్టిన లింక్ లోనే జాయిన్ అవుతున్నాను. నేను ఆల్రెడీ ఆ రోజు చెప్పారు. మీరు ఏ రోజైతే నాకు చెప్పారో మీ నంబర్ తీసుకున్నానో నేను గ్రూప్ లో యాడ్ చేశాను. యాడ్ అయ్యారు, లీవ్ అయ్యారు, 2 జరిగాయి. పంపిస్తానులేండి. పంపించండి. మేడం నమస్తే. మేడం నమస్తే. నా పేరు వరలక్ష్మి మేడం. నేను కడప నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే మేడం. జనవరి 1 నుంచి ఇది చేరాను మేడం. మహావతార్ ఫౌండేషన్ చాలా అద్భుతంగా ఉంది మేడం. ఇక్కడ ఇంతకు ముందు అయితే మనము ఓన్లీ జ్ఞానము, ధ్యానం మాత్రమే వేరే సెక్షన్స్ లో చూసేవాళ్ళము. కానీ ఇక్కడ బాగా ఆరోగ్యం గురించి బాగా చెప్తున్నారు మేడం. రంగనాథ్ సార్ గాని మిగతా మాస్టర్స్ అందరు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ముద్రస్ గాని, చక్రాస్ గాని దీని గురించి. అందుకనే నేను వేరే వాళ్ళందరికీ పరిచయం చేయాలని కొన్ని నెంబర్స్ తీసుకున్నాను మేడం. అది యాడ్ చేయాలని చెప్పేసి దీంట్లో సంప్రదించమని ఒక నెంబర్ ఉంది మేడం. ఆ నెంబర్కి కాల్ చేస్తుంటే వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఏమో వాళ్ళు చేసినట్టుంటే నేను చూసుకోలేదు మేడం. అందుకనే నేను నెంబర్స్ ని యాడ్ చేయాలనుకుంటున్నాను మేడం. నాకు ఒక నెంబర్ కావాలి. మీరు గ్రూప్ లో ఉన్నారు కదమ్మా? గ్రూప్ లో ఉన్నప్పుడు ఆ గ్రూప్ లోకి వెళ్ళేసి యాడ్ నంబర్స్ అని, అంటే లాస్ట్ లో మనకు 3 చుక్కలు వస్తాయి. గ్రూప్ లోకి వెళ్ళాక యాడ్ నెంబర్స్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మీ దాంట్లో ఉన్న నంబర్స్ అన్ని యాడ్ చేసేయచ్చు. అవునా మేడం? ఓకే మేడం, థ్యాంక్ యూ.
ఓకే అండి. మీ యొక్క అనుభవాన్ని కూడా షేర్ చేయండి మేడం. అది చాలా చాలా బాగా అద్భుతంగా ఉంది మేడం. ఇక్కడ మనము జనవరి 1 నుంచి జాయిన్ అయ్యాను. ఇక్కడ ముద్రాస్ గురించి గాని, చక్రాస్ గాని చాలా జ్ఞానము మాస్టర్స్ అందరూ ఆహ్, చాలా అద్భుతంగా అనిపిస్తుంది మేడం. ఆరోగ్యం గురించి మనం మామూలుగా ఓన్లీ మెడిటేషన్ చేసుకుంటే సరిపోతుంది అనుకుంటాము. కానీ ఇవి చాలా వరకు మనము ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఆరోగ్యం గురించి ఫుడ్ గాని, మళ్ళీ చక్రాస్ గాని, యాక్టివేషన్ గాని, ముద్రాస్ గాని సార్ చాలా అద్భుతంగా చెప్తున్నారు మేడం మాస్టర్స్ అందరూ. చాలా బాగుంది ప్లాట్‌ఫార్మ్. చాలా మీరేమన్నా అద్భుతంగా చేశారా? అందులో సాధన చేశారా ఏమన్నా? సాధన అంటే మేడం నేను చేసిందంటే ఆహారం గురించి ఇప్పుడు 2 టైమ్స్ తీసుకోమంటే అది ఫాలో అవుతున్నాను. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ముద్రాస్ అవి చూస్తున్నాను మేడం. అంటే ఇంక పూర్తిగా దాన్ని అవగాహన ఆహ్, రాలేదు. బట్ బాగుంది. నేను దాన్ని ఫాలో అవ్వాలనుకుంటున్నాను. నేను నేర్చుకొని అందరికి చెప్పాలని కూడా ఉంది మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. మొదలు పెట్టండి. ఏ రోజు ఏ ముద్ర చెప్పింటే అది కొంచెం సేపన్నా చేసే ప్రయత్నం చేయండి. హ్మ్. చేస్తూ ఉంటే మనకు అది తప్పకుండా. సాధనలోకి వస్తుంది. మనం ఇంకొకరికి చెప్పడానికి కూడా మనం చేసుంటే కదా ఇంకొకరికి ఆ సమస్య ఉంది అని వాళ్ళకి చెప్పడానికి అయితే అవును మేడం. మనం ప్రాక్టీస్ చేసి వేరే వాళ్ళకి చెప్పాలి. ఓకే. అందుకని ప్రతిరోజు కూడా కొంచెం సేపు ముద్ర పెట్టుకొని మీ ఎక్స్పీరియన్స్ మాకు సార్ ఇది చెప్పారు, ఈ ముద్ర నేను పెట్టుకున్నాను, దీనివల్ల నాకు ఈ ఉపయోగం కలిగింది అని మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయొచ్చు అనమాట. అవును మేడం. అది కాబట్టి అది ఇంకోటి అవన్నీ వీడియోస్ కూడా మీరు అందరికీ షేర్ చేస్తూ ఉండండి మీ గ్రూప్స్ లో అన్నింటిలోనూ. తెలుసు ఎవరికి ఏం సమస్య ఉంటుందో తెలియదు కదా, అది అవును మనము మేడం. పెట్టిన వీడియో వల్ల వాళ్ళు దాన్ని విని దాన్ని ఆచరించారనుకోండి, అబ్బా దీని నుంచి ఎన్ని రోజుల నుంచో మేము బాధపడుతున్నాము, ఇప్పుడు మీరు పంపించిన దాన్ని చూసి మేము ఆ సమస్య నుంచి బయటపడ్డాము అనే వాళ్ళు కూడా ఉంటారనమాట. అవును మేడం. తప్పకుండా మేడం. అది థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? అందరూ మాట్లాడాలి, ఎవరన్నా కాదు. నా పేరు ఇది, నేను ఈరోజు జాయిన్ అయ్యాను గ్రూప్లో, మా ఊరు ఇది అని చెప్పి ఇది అవ్వండి, అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేయండి, అంతే. ఆ హలో ఒక్క మేడం, విషయాన్నైనా మాట్లాడండి. చెప్పండి. నేను ఇది మహర్షి గారిది, పితామహుడు మహర్షి గారిది. నేను ఫస్ట్ టైం ఇది కడతాలకు వచ్చింది ఈ ఇయర్ 25 డిసెంబర్. నేను ఫస్ట్ మా స్టేడియం ఓకే, ఖమ్మం, నా పేరు మాధవ్, నేను ఖమ్మం నుంచి. అయితే ఓకే, నేను రెగ్యులర్ గా స్టేడియంకి వెళ్తూ ఉంటే అక్కడ నార్మల్ గా పోస్టర్ చూసాను, ఇలా కడతల్లో 21 days 11 days ఇలా మెడిటేషన్ ఉంటుంది, ఫెసిలిటీస్ అన్ని ఉంటాయని చెప్తే ఒకసారి వెళ్ళి ట్రై చేద్దామని వెళ్ళాను. 11 days ఓకే, అక్కడ ఉన్నాను. మెడిటేషన్ కానీ ఏదైనా సర్వీసెస్ కానీ నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం కానీ, వాళ్ళ అనుభవాలు కానీ, క్లాసెస్ అటెండ్ అవడం కానీ, మనం ఏదైనా నేర్చుకోవడం, ప్రతి మనిషి నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. నేను ఎలా ఆలోచిస్తానంటే ప్రతి విషయం నేర్చుకోవాలన్న ఉద్దేశంతో వెళ్తాను, నేర్చుకొని వస్తాను. దాని తర్వాత అక్కడ రాము మాస్టర్ క్లాసెస్ కానీ, యూత్ కోసం చేసిన సెషన్స్ కానీ, ట్రూత్ ఫర్ యూత్ సెషన్స్ కానీ, తర్వాత పిరమిడ్స్లోకి వెళ్ళటం కానీ, అలా ఉండటం కానీ అలా నేర్చుకొని వచ్చాను. ఇప్పుడు కూడా రెగ్యులర్గా మీ మహావతార్ ఫౌండేషన్ ఏంటంటే మనం తెలుసుకున్న విద్యని నలుగురితో పంచుకోవాలి. అలా అంటే ఏదైనా విషయం మనకి తెలిసినప్పుడు దాన్ని నలుగురిలో చెప్తేనే దానికి సార్థకత ఉంటుందని నేను నమ్ముతాను. అలాగా మీరు హెల్త్ గురించి కానీ, ఇవి న్యాచురల్గా పర్యావరణాన్ని కానీ ప్రతి విషయం మనం అన్ని డైరెక్షన్స్లో ఆలోచించి మనం ఏదైనా చేయగలుగుతామని నేను కూడా ఆలోచిస్తుంటాను ప్రతిరోజు. అలా ప్రతిరోజు మనం అక్కడ నేను ఒక కృతజ్ఞత శక్తి అనే ఒక బుక్ శోభారాణి మేడం రాసింది, అక్కడ అందరికీ పంచారు. అలా నాకు ఆటోమేటిక్గా ఉండేది ఫస్ట్ నుంచి కూడా, ఏదైనా మనకి సాయం చేసినప్పుడు కృతజ్ఞత చెప్పాలి. అలా మనం రెగ్యులర్గా రోజు అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనం ఫస్ట్ కృతజ్ఞత చెప్పడానికి ప్రతి వస్తువు ఉంటుంది. మనం లేని వాటి గురించి వెళ్ళకుండా మనం ఉన్నదాన్ని కృతజ్ఞత చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా మన లైఫ్లో ఎంటీనెస్ అనేది లేకుండా ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంది, ఫస్ట్ పాజిటివ్ కాన్ఫిడెంట్గా మనకి ఉన్నాయని తెలుస్తుంది. అప్పుడు ఆ పాజిటివిటీ పెరిగి మన ఆలోచనలు కూడా సానుకూలంగా వెళ్తాయి. మెడిటేషన్ వన్ ఆఫ్ ద పార్ట్. దాంట్లో ప్రతిదీ మనం లైఫ్లో ఎరుకతో చేయటం కానీ, అవేర్నెస్ ఉండటం కానీ, కాన్సన్ట్రేషన్గా చేయటం కానీ, ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించడం కానీ, అప్పుడు లైఫ్ చాలా ఈజీగా వెళ్తుందని నేను నమ్ముతాను మేడం. అండ్ మీకు చాలా థ్యాంక్స్ మ్యామ్, అందరికి థ్యాంక్ యూ, అవేర్నెస్ థ్యాంక్ క్రియేట్ యూ. చేస్తున్నందుకు. చాలా అద్భుతమైన విషయాలు షేర్ చేశారు సార్.
ఈ 1 మంత్ మీరు వచ్చారు. జనవరి 1 నుంచి జాయిన్ అయినట్టున్నారు. ఈరోజు 31 కదా! నెల రోజులు మీరు సాధన చేసింటారు. మీ యొక్క అనుభవాన్ని కూడా షేర్ చేయండి సార్. ఎలా ఉంది మెడిటేషన్? అంటే మీరు అంతకుముందు చేశారా లేదా నాకు తెలియదు మెడిటేషన్ అనేది. నాకు తెలిసి కడతాలకు వచ్చాకే మొదలు పెట్టారేమో అనిపిస్తుంది. అవును మ్యామ్. ఎలా ఉంది? ఏమన్నా మార్పులు గమనించారా? అంటే కృతజ్ఞతా భావంతో మీరు ఉన్నారని చెప్తున్నారు. అది కాకుండా ఇంకా ఏమన్నా ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మార్పు అయితే ఉంటుంది కదా, మనం ధ్యాన సాధన చేయడం ద్వారా. అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ టైం 2 hours కూర్చుంది ఆస్ట్రల్ హీలింగ్ లో. కొంచెం పెయిన్స్ అనిపించాయి బాడీలో. దాని తర్వాత ఇంటికి వచ్చాక అంటే మనం ఒక్కటే రొటీన్ ఫాలో కాకుండా ఒక అతను చెప్పాడు కదా బ్రేక్ ద రొటీన్ అని, అలా ఒకసారి ట్రై చేసి చూసాను. మళ్ళీ తర్వాత నాలో థాట్స్ అనేవి బ్యాలెన్స్డ్గా వచ్చేసాయి. అంతకుముందు మైండ్ క్లమ్జీగా థాట్స్ వస్తూ ఉండేవి. ఇప్పుడు కొద్దిసేపు కూర్చున్నా ప్రశాంతమైన ఫీలింగ్. నార్మల్ గా డే టు డే థాట్స్ తగ్గుతూ క్లారిటీ ఆఫ్ మన పర్పస్ ఏంటి, క్లారిటీ పెరుగుతూ ఉంటుంది, అవేర్నెస్ పెరుగుతూ ఉంటుంది. రైట్ సార్. ఓకే. 1 మంత్లోనే ఇంత చక్కగా మార్పులు రావడం అనేది అద్భుతం. ఎందుకంటే కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క డిజైన్లో వచ్చింటారు అనుకోండి. 6 నెలలు సంవత్సరము సాధన చేస్తున్నా కూడా మాకు ఇంకా బాగా ఆలోచనలు వస్తున్నాయి అనే స్థితిలోనే ఉంటారనమాట. మీరు ఒక నెల రోజుల్లోకి చాలా మటుకు ఆలోచన రహిత స్థితికి చేరుకున్నారు అనేది సాధన. బాగుంది. వెరీ గుడ్. మీ యొక్క ప్రయాణము కొనసాగించాలని కోరుతున్నాం సార్. అంటే ఈ ప్రత్యేక కార్యక్రమంలో కూడా మీరు ఏమన్నా షేర్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అనే కాదు, మీలో ఏదైనా టాలెంట్ ఉంటే అది. ఇప్పుడు కొంతమందికి పెయింట్ వేసే టాలెంట్ ఉంటుంది సార్. అలాంటివి కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి, పాటలు, పద్యాలు, కవితలు, ఏదైనా సరే అది మనము అక్కడ చూపించవచ్చు అనమాట. వన్ ప్లస్ హ్యాండ్ రైస్ చేశారండి. నమస్తే మేడం. నా పేరు ఉమా మహేశ్వరి. నేను కడప నుండి మాట్లాడుతున్నాను. హలో, వినపడుతుందా మేడం? వినిపిస్తుంది చెప్పండి. నేను కూడా జనవరి నుంచి అది వింటున్నాను మేడం. ఇది చాలా చక్కగా అందరి అనుభవాలు వింటున్నాం మేడం. మాకు చాలా ఒక్కొక్కరి నుంచి కనీసం ఒక్కటైనా నేర్చుకుంటున్నాము అనుభవాలు. చాలా చక్కగా మెడిటేషన్ కుదురుతుంది. అందులో ఈ టైం కూడా బాగుంది మేడం. ఎలాగో మనము 9 కల్లా మన పనులు అయిపోయి చేసుకొని కూర్చోడానికి బాగుంది, సాధన చేయడానికి బాగుంది. 9కు బాగుంది, మళ్ళీ మార్నింగ్ టైం బాగుంది మేడం. ఇది టైం చాలా చక్కగా కుదురుతుంది. దీనివల్ల మనకు చాలా యూజ్గా ఉంది మేడం అందరికి చేసుకోవడానికి సాధన. మామూలుగా అయితే మనము బద్దకించి పనులు చేసుకున్నాక ఏం చేద్దాంలే అని పడుకుంటాం కదా. మామూలుగా ఇది ఉండడం వల్ల క్లాసు కరెక్ట్గా వినగలుగుతున్నాము. బాగా యూజ్ అవుతుంది మేడం. మనం పగలంతా వర్క్ చేసుకున్నా కూడా మార్నింగ్ దీన్ని వింటూ చాలా చక్కగా మీరు చాలా ఇది ఉండడం వల్ల మా అందరికి యూజ్ బాగా అవుతుంది మేడం. దీనివల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయి మేడం. నాకు అయితే ఫస్ట్ అది గొంతులో ఒకలాగా అనిపించింది. ఫస్ట్లోనే ఒక 3-4 డేస్కే నాకు గొంతు సమస్య ఉన్నింది మేడం. బాగా దగ్గు బాగా వస్తా ఉన్నింది. అసలు విపరీతంగా దగ్గు వచ్చేది. ఒక మాస్టర్ చెప్పారనమాట, మీరు గమనిస్తూ గొంతునే గమనిస్తూ శ్వాసని తీసుకోండి అని చెప్పారు. ఆ రోజు నేను అలాగే చేసి పడుకున్నాను మేడం. అసలు పొద్దునకి ఏమీ లేదు నా ఎక్స్పీరియన్స్ మేడం. ఇంకా చాలా ఉన్నాయి మేడం. నేను ఇంకా నోట్స్ రాసుకోవాలని ట్రై చేస్తున్నాను, గుర్తుండడం లేదు. మామూలుగా మనకి చాలా ఖచ్చితంగా ప్రతిరోజు రాసుకొని క్లాస్ బుక్ పెట్టుకోండాలి మేడం ఎవరైనా క్లాస్ చెప్పేటప్పుడు. 1వ రోజు డే 1 ఈ మాస్టరు ఈ టాపిక్ చెప్పారు. ఖచ్చితంగా నోట్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటే మంచిదన్నమాట. మార్నింగ్ సెషన్ అయినా నైట్ సెషన్ అయినా. ఆహారపు అలవాట్లు కూడా బాగా చెప్తున్నారు మేడం. మనం అసలు తెలియకుండా ఏమంటే అది ఫుడ్ ఎలాగంటే అలా తీసుకోవడము, ఏమంటే అవి తినడము చేస్తున్నాము. ఇప్పుడు బాగా ఎరుక వచ్చేస్తుంది మేడం. అప్పుడు ఏముందిలే అనుకొని తింటున్నాము. ఏమంటే అవి తినడం వల్ల మనకి సాధన అనేది కుదరడం లేదు మేడం. బాగా గమనించాము. వీళ్ళు ఇప్పుడు చెప్పినట్టు చేయడం వల్ల బాగా కుదురుతుంది మెడిటేషన్.
అంతకుముందు అంతే నెగిటివ్ కదా, ఆలోచనలు. మనము సరైన ఆహారం తీసుకుంటే కుండ నిండుగా ఉన్న అది అలాగే ఉంటుంది, ఏమీ ఇబ్బంది కాకుండా. ఎప్పుడైతే మనము ధ్యాన సాధన చేస్తూ ఎనర్జీస్ నింపుకుంటున్నామో మళ్ళీ ఇలాంటి ఆహారము అనేది ఏదైతే మనం తినకూడనివి, చేయకూడని పనులు, ఆలోచనలు అన్ని దాని ద్వారా దానికి హోల్ పడుతుంది అనమాట. మన ఎనర్జీస్ ఏమీ ఉండవు. ఇంకొకటి, మనము బాగా ధ్యానం చేస్తున్నాము అనుకోండి, మంచిగా ఎనర్జీస్ నింపుకుంటాం. ఆ తర్వాత ఏవైతే వినకూడదో అవి వింటాము, చేయకూడదో అది చేస్తాము, మాట్లాడకూడదో అది మాట్లాడతాము. మనం చేసుకునే ఎనర్జీ ఇంత అయితే పోగొట్టుకునేది ఇంత అయిపోతుంది. ఎక్కడి నుంచి మళ్ళీ లోపల ఎనర్జీ నిండుకుంటుంది కదా. నిజంగా మేడం. చాలా మనకి యూజ్ దీనివల్ల బాగా తెలుస్తుంది మేడం. మనం ఆచరించడం వల్ల తెలుస్తుంది. మనం యూజ్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు మనం ఏదైనా పాజిటివ్‌గా అనుకుంటే ఖచ్చితంగా జరుగుతున్నాయి మేడం. వాక్క్షేత్రము శుద్ధి అవుతుంది కదా. ఎనర్జీస్ ఆ! ఎప్పుడైతే లోపలికి వస్తుందో, ధ్యానము హ్మ్. అనేది చెప్పాను కదా, లక్ష్మీ తత్వం అన్నమాట. ఆ ధ్యానం హ్మ్. చేస్తూ ఉన్నప్పుడు మనకేమొస్తుంది, శక్తి వస్తుంది, అది పార్వతీ హ్మ్. తత్వం. ఆ తర్వాత హ్మ్. శుద్ధి అవుతుంది, మనం నాడీ మండలం శుద్ధి జరుగుతుంది కదా. నాడీ మండలం అంతా కూడా శుద్ధి జరిగినప్పుడు మన లోపల ఉండే బ్లాక్స్ అన్ని క్లియర్ అవుతా వస్తాయి. ఎప్పుడైతే అట్లా క్లియర్ అవుతా వస్తాయో మనం మాట్లాడే మాటే మంత్రం అవుతుంది అనమాట. మనం అందుకే ఆచితూచి ఇట్లా మొదట్లో చేస్తున్నప్పుడు ఎనర్జీస్ బాగా వస్తాయి. అయితే అది ఏ దానికి ఉపయోగించాలి, ఏ దానికి ఉపయోగించకూడదు అనే ఎరుక కూడా ఉండాలన్నమాట. ఒక మాట మాట్లాడేస్తే వాస్తవ రూపంలోకి వచ్చేస్తూ ఉంటుంది సాధన మొదలైనప్పుడు. కాబట్టి ఆచితూచి మాట్లాడాలి. ఒక మాట మనం బయటికి వచ్చేసింది అంటే అది చాలా జాగ్రత్తగా వాడాలన్నమాట. అది మంచైనా చెడైనా. యెస్ మేడం. యొక్క చాలా ఎనర్జీస్‌ను కూడా మనము దుర్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి అయితే రోజుకు చా మేడం శ్రద్ధగుండాలి. శారీరకంగా, మానసికంగా చాలా మార్పులు జరుగుతున్నాయి మేడం నాలో అయితే. హ్మ్. అయితే హ్మ్. దాని అన్నిటిని కూడా సమంగా తీసుకుంటున్నాను. హ్మ్. ఎలా అంటే ఏది జరుగుతుందో దాన్ని మనం అంగీకరించాలి. ఇంకా మనము అదే అంటారు కదా! జరిగేదానిని అంగీకరిస్తూ పోతుండాలి. ఏది జరిగినా కూడా. అది అవును. మన మంచికే కదా! మనం ధ్యానం చేస్తూ ఉండాలి. సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం చేస్తూ. ప్లస్ ఏమి జరిగినా, ఏ పరిస్థితి వచ్చినా కూడా దాన్ని అంగీకరించేది నేర్చుకున్నాను. హ్మ్. అవును. ఏం జరిగినా యాక్సెప్ట్ చేయడమే. హ్మ్. కానీ అంతే మేడం. ఇది థాంక్ యూ. ఇందులో ఇందులో నేను నేర్చుకునేది ఏముందో, ఇప్పుడు జరిగిన దాంట్లో నాకేం నేర్పిస్తున్నారో మాస్టర్స్, దీని ద్వారా నాకేం అనుభవం వస్తుందో అని ప్రతిరోజు ఒక కొత్త అనుభవాలు ఏదో ఒకటి తెలుసుకుంటా ఉండడం. థాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా చాలా ధన్యవాదాలు. చాలా విషయాలు తెలుసుకున్నాము, ఆచరిస్తున్నాము అంటున్నారు. అలాగే మీకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచండి. ఈ వీడియోస్ కానీ ఇవేవైతే ఉన్నాయో అందరికీ షేర్ చేయండి చక్కగా. ఇంకొకటి మనకేంటంటే, ఇప్పుడు రాత్రిపూట మీరు అన్నట్టు రాత్రిపూట మనకు జరిగే సాధన ఏదైతే ఉందో, ఒక్కొక్కసారి ఫస్ట్ మెడిటేషన్ ఉంటుంది, లేదా తర్వాత మెడిటేషన్ ఉంటుంది. ఏదైనా కానీ పొద్దునుంచి మనము ఎన్నో గందరగోళాలతో ఉంటాము. కానీ ఈ టయానికి వచ్చేసరికి అద్భుతమైన జ్ఞానము ఉంటుంది, ధ్యానము ఉంటుంది. పొద్దున గందరగోళాలతో పడుకున్నాము అంటే అదేదో కలత నిద్ర అవుతుంది. అదే ఇప్పుడు ధ్యానం చేసి పడుకున్నాం అనుకోండి, యోగ నిద్ర అవుతుంది అనమాట. అది కూడా మనకు శరీరంలో ఎంతో ఎనర్జీని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. మళ్ళీ పొద్దున్న లేస్తూనే మళ్ళీ బ్రహ్మ ముహూర్త ధ్యానం ఉంటుంది. కాబట్టి రోజుని ఎండ్ చేసేది ధ్యానంతోనే, మొదలు పెట్టేది ధ్యానంతోనే. కాబట్టి ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇంకా ఎవరు మాట్లాడతారు? ఇంకా ఈ జనవరి నెల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయొచ్చు. ఓకే, మాట్లాడండి సార్. నరసింహ గారు అన్మ్యూట్ చేసుకో.
మాట్లాడండి సార్. నమస్కారం మేడం. పత్రిజీ మహర్షికి నా ఆత్మ ప్రణామాలు. మహావతార్ ఫౌండేషన్ నడిపిస్తున్న రంగనాథ్ సార్కి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నా మేడం. ఆల్ మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నా. నేను నవంబర్ 14, 2025 జాయిన్ అయినా. జాయిన్ అయిన తర్వాత నాకు ఏం జరిగిందంటే మనసు ప్రశాంతంగా ఉంది. ఏ పని చేయాలనుకున్నా కానీ చాలా బాగా చేయడానికి వీలైతే. అంతకుముందు కొంచెం మనసు సరిగ్గా ఉండేలేదన్నమాట. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా తెలుసుకోగలిగాను మేడం. మన ఆరోగ్యం గురించి కానీ, మనం తీసుకునే ఆహారం గురించి కానీ, మన ముద్ర కానీ, చక్రాస్ హీలింగ్ ఇదంతా చాలా బాగా చక్కగా చెప్తున్నారు మేడం. ఈ ధ్యానం చేసేటప్పుడు కూడా నాకు కనపడినవి ఒక్కసారి బాడీ అంటే ఫుల్ వెయిట్లెస్ అవడము, ఆజ్ఞా చక్ర ఇక్కడ భృగు మధ్య అది గోల్డ్ కలర్లో చుక్క రావడం కనిపించడం అలా జరిగింది మేడం. డైలీ ధ్యానం చేస్తామంటే ఇంకా చేయాలా, టైం దొరికితే చేయాలనిపిస్తుంది మేడం. ఇది మేడం. అద్భుతంగా ఉంది సార్. థర్డ్ ఐ ఓపెన్ అయ్యేలాగా మీకు అనిపిస్తుంది. తొందరలోనే అది కూడా జరిగిపోతుంది. చాలా అద్భుతంగా ఉన్నాయి మీ యొక్క ధ్యాన అనుభవాలు. కానీ పాపం ఏం చేద్దాము, డిసెంబర్ నెల నుంచి మొత్తం బిజీనే కదా. అవును మేడం, ఫుల్ వర్క్ లోడ్. అదే అంత వర్క్ లోడ్ లో కూడా క్లాసులు అటెండ్ అవుతున్నారు, చక్కగా ధ్యానము చేస్తున్నారు, ప్రచారము చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. వర్క్ ఫుల్ గా ఉంది అయిపోయిందేమో మేడం. కదా ఇప్పుడు సార్ ఇది ఇప్పటికి? మేడం ఇప్పుడు కాస్త బిజీ తగ్గిందేమో కదా. ఉండాలి మేడం. ఇంకా చెక్కల భజన రెడీ చేసేయాలి మేడం. 5వ తారీఖు చెక్కల భజన ఉంది. ఓకే ఓకే. అందువల్ల ఇంకా ఉన్నాయి, ఇంకా ఫుల్ ఉన్నాయి మేడం. సీజన్ ఇది. అవునవును మేడం. ఇక్కడ మాకు పల్లె మేడం. ఇక్కడ ఎవరు అంత టైలర్స్ అంటే లేరు, తక్కువ ఉండేది ఇక్కడ. అదే అదే ఇంకా టౌన్కి వెళ్ళాలంటే పుట్టువర్తికి వెళ్ళాలా, లేదంటే గోరంట్లో వెళ్ళాలి మేడం. అదే కాబట్టి మంచిగా మీకు అనుకూలమైంది అక్కడ. అవును మేడం. చాలా బాగున్నాయి సార్, ఎక్స్పీరియన్స్ మంచిగా ఉన్నాయి. మీరు కూడా అట్లే అద్భుతంగా సాధన చేస్తూ ఉన్నారు. చాలా చక్కగా క్లాసులు అటెండ్ అవుతున్నారు, శ్రద్ధగా వింటున్నారు, అన్ని నేర్చుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, ఇంకా మాస్టర్స్? నమస్తే మాస్టర్, నేను చెప్తాను మేడం. చెప్పండి చెప్పండి. ఆకులు చెప్పిన పాఠాలు మనకందరికీ తెలుసు, కానీ నేను ఒకసారి చెప్తాను. మామిడి ఆకు. ప్రతి శుభకార్యంలోనూ నేను తప్పనిసరి, నేను లేనిదే ఏ శుభకార్యం జరగది అంది గర్వంగా. దేవుడు చిన్నగా నవ్వాడు. తలుపు గుమ్మానికి తలక్రిందులుగా వేలాడే శిక్ష విధించాడు. కరివేపాకు. వంటలలో నేను లేనిదే రుచి లేదు అంది గర్వంగా. తినేటప్పుడు కరివేపాకుని ఏరి పారవేసే ఆలోచన మనిషికి కలిగించాడు దేవుడు. అరటి ఆకు. ఈ మనుషులు భోజనం చేయడానికి నన్ను వాడతారు, నేను మీకంటే గొప్ప అని అన్నది దేవుడు. ఆలోచించాడు. అరిటాకు మనుషులు భోజనం చేయడానికి నన్ను వాడతారు, నేను మీకంటే గొప్ప అని అన్నది. అంటే దేవుడు ఆలోచించాడు. అరటి ఆకు తిన్న తర్వాత దాని బ్రతుకు చెత్త కుప్పలో పడేటట్లు చేశాడు. తమలపాకు. నేను శుభకార్యాలకే కాదు, నన్ను తాంబూలంగా వేసుకుంటే నోరు ఎర్రగా పండుతుంది, నాకు సాటి ఎవరూ లేరు అన్నది. దేవుడు దాని పొగరు అంచాలనుకున్నాడు. తమలపాకు నమిలి రసం మింగి తర్వాత బయట కుమ్మేసేలా చేశాడు. తులసి ఆకు. నన్ను కూడా దేవుని పూజలో వాడతారు, కానీ నా చివరి క్షణాలు దేవుని నిర్ణయం అంది వినయంగా. దేవుడు సంతోషించాడు. తన మెడలో హారంగా, తన పాదాల చెంత తులసి దళంలా, భక్తులు సేవించే తీర్థంలా ఉండేటట్లుగా పవిత్ర జీవితం ఇచ్చాడు. నీతి ఏంటంటే, నేను నా వల్లే అనే అహంకారంతో ఉన్నవారు పతనం చెందుతారు, వినయంగా ఉన్నవారు ఉన్నత స్థానం పొందుతారు. మనం కూడా మెడిటేషన్ చేస్తున్నాం కాబట్టి కోపాలు అవన్నీ ఏం రాకుండా నేర్చుకోవాలి. మనం కూడా గర్వంగా ఉండకుండా.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుందండి ఆకులు చెప్పిన సందేశం. ఒక్కొక్క ఆకుకు ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. అట్లాగే దాని గురించి అది పొందిన అహంకారానికి పనిష్మెంట్ ఉంది. బాగుంది. అదే ఒక దాని నుంచి మనం ఏం తెలుసుకున్నాము అనేది గ్రహించేది ఏంటి అనేది కూడా అక్కడ అద్భుతంగా ఉంటుంది. అక్కడ ప్రతి ఒక్కదానికి కూడా ఏదో ఒక నీతి అనేది ఉంటుంది, అది గ్రహించాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు గర్వంగా కూడా ఉండకూడదు. మనం కూడా నేను నాకేంటి అనేది మనం కూడా నేర్చుకోవాలి అట్లా ఉండకుండా. ఈ మెడిటేషన్ వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి మనకు, కాకపోతే ఎవరు కూడా దీన్ని గుర్తించట్లేదు. వస్తుంది అలా వాళ్ళలో టైం అనేది వస్తే ఖచ్చితంగా. ఇంత ఫ్రీగా ఎవరు చెప్తారండి, ఇంత ఇదిగా, ఇంత ఓపికగా. మేడం అయితే ఎన్ని రోజుల నుంచి అందరం మనం మేడం చూసి నేర్చుకోవాలి. తనకంటూ ఒక ఫ్యామిలీ ఉన్నది, పిల్లలు, చిన్న పిల్లలు. ఎంత ఓపికగా చెప్తారు, ఎవరు అడిగినా ఏ దానికి కానీ సమాధానం. మనం కూడా నేర్చుకోవాలి అవన్నీ. అంతే వచ్చేస్తుంది సాధన మీద, అదేం పెద్ద విషయం కాదు. అంతే. థ్యాంక్ యూ అండి. అదే ఇప్పుడు మనకు శివరాత్రి వస్తోంది కదా. శివరాత్రి అంటేనే మనకు లింగోద్భవ కాలము అని చెప్తూ ఉంటాము. ఆ లింగోద్భవము ఎలా ఏర్పడింది అనేది కూడా మనకు ఒక కథ వాడుకలో ఉంటుంది. శ్రీ మహావిష్ణువును బ్రహ్మదేవుల వారు ఇద్దరు కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అని అనుకుంటూ ఉన్నప్పుడు మధ్యలో ఒక లింగము అనేది లింగ రూపంలో ఆవిర్భావం అయిందంట. అలా ఆవిర్భావం అయితే అది అలా పైకి కిందికి ఎంత అంటే అంత లోపలికి వెళ్ళిపోతూనే ఉందంట వాళ్ళ కళ్ళ ముందర. ఏంట్రా బాబు ఇది ఇలా వచ్చేసింది, ఏంటో చూద్దాము అనేసి శ్రీ మహావిష్ణువేమో వరాహ రూపంలోకి వెళ్ళి ఆ పాతాళానికి వెళ్ళి 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 తవ్వి చూస్తూనే ఉన్నాడంట. ఎంత లోపలికి తవ్వినా కానీ ఇంకా అక్కడ పుట్టుకొస్తూనే ఉంది. బ్రహ్మదేవుడు అలాగే హంస ద్వారా పైకి వెళ్ళి చూస్తున్నాడు. ఎంత పైకి వెళ్ళినా కూడా అది వెళ్తూనే ఉందంట. దానికి అంతము ఆది అనేదే లేకుండా అయిపోయింది. అయితే శ్రీ మహావిష్ణువేమో ఇంకా ఇది అనంతంగా ఉంది అని పైకి వచ్చేసాడు. బ్రహ్మదేవుడు కిందికి వస్తూ కింద ఉన్న శ్రీ మహావిష్ణువు ఏం చెప్పాడో కానీ నేనైతే దీని యొక్క మొదలు ఎక్కడుందో చూసినాను అని చెప్దామని అనుకున్నాడంట. అలా చెప్దాము అనుకుంటే మధ్యలో వస్తూ ఉంటే ఆవు కామధేను చూసింది. చూసి నేను చూడలేదు అని నువ్వు చెప్పొద్దు అంటే, అట్లా చెప్పకూడదు కదా అంటే నీకు పనిష్మెంట్ ఇస్తాను నువ్వు ఆ మాట చెప్పకపోయినావు. చూడండి అప్పట్లోనే బెదిరింపులు ఉండేవి, అప్పుడే మొదలైపోయింది అంటే ఇంకా సరే అని ఏం మాట్లాడలేదంట. ఆ తర్వాత మొగలి పువ్వు కనిపించింది, దానికి అలాగే చెప్పారంట. సరే ఇక్కడికి వచ్చాడు శ్రీ మహావిష్ణువు ఏమో ఇది చాలా లోపలికి ఉంది, నాకేమో దీని యొక్క మూలం కనపడలేదు అని చెప్పేసినారంట. కానీ బ్రహ్మదేవుడు ఏమన్నాడంట, లేదు లేదు నేను చూశాను అని. అప్పుడు ఎవరు సాక్ష్యము అంటే ఆవును పిలిచినారు. ఆవును పిలిస్తే ఆవు ఏమనిందంట, భయం కదా తలతో ఏమో ఇలా చూసినట్టు చెప్పిందంట, తోకతో ఏమో చూడలేదని చెప్పి. అందువల్ల తల ఆవు ముఖము చూడకూడదు అని ఒక పనిష్మెంట్ ఇచ్చారు. ఇంకొకటి తోక భాగాన్ని పూజించడం, అంతే కదా. ఆవు పాలు వెనకల భాగానికే విశేషం. ఆవు పాలు అనేది శ్రేష్టమే. పంచకవ్యాల్లో ఆవు మలమూత్రాలు వాడతారు, అది కూడా ఆయుర్వేదిక్గా కానీ మెడిసినల్గా ఎంతో ఉపయోగం. అట్లే ఇక్కడ ఆవు వెనక భాగాన్ని పూజించాలని దానికి బొట్లు పెట్టి తోకను తగిలించుకొని ఏమేమో చేస్తారు, కానీ అక్కడ ఏ మూలము అబద్ధం చెప్పకూడదు అనేది మూలం. అది ఎంతమంది గ్రహిస్తున్నారు? అక్కడ అబద్ధము అనేది చెప్పడం వల్లే కదా దానికి ఆ పనిష్మెంట్ వచ్చింది. తోక నిజం చెప్పింది, తల అబద్ధం చెప్పింది. అది మర్చిపోయినారు, ఆ మూలం మర్చిపోయినారు. అబద్ధం చెప్పకూడదనే మూలాన్ని మర్చిపోయి దాన్ని దండం పెట్టుకుంటారు అంతే. ఆవు యొక్క వెనక భాగాన్ని దండం పెట్టుకొని పూజ చేస్తారు. కానీ అక్కడ వాస్తవం ఏంటి అంటే శివునికి మొగలి పువ్వు పెట్టకూడదు. మొగలి పువ్వు ఎందుకు పెట్టకూడదు? అక్కడ అబద్ధము అనేది ఒకటి ఉంది, అవాస్తవమైంది జరిగింది కాబట్టి అది నిషేధమైంది అనమాట. కానీ అక్కడ అది ఏదైతే మూలం ఉందో ఆ మూలాన్ని మర్చిపోతున్నారు.
అది తప్ప అన్నీ వస్తున్నాయి బయటికి. అది గ్రహించాలన్నమాట. వాస్తవం ఏంది అనేది గ్రహించాలి. అట్లా శివుడి ఆ లింగము మామూలుగా శివుడుగా ఉన్న శివుడు శివలింగంగా ఉద్భవించారనమాట. అదే లింగోద్భవ కాలము అంటారు. అలా శివరాత్రి రోజు మనకు జరుగుతుంది లింగోద్భవ కాలం. అర్ధరాత్రి 12 గంటలకు ఆ టైం అనమాట. అది మాఘ మాసంలో వచ్చే చతుర్దశి ముందు వచ్చే శివుని లింగోద్భవం ఎలా అయింది అంటే ఇక్కడ ఈ చర్చ ద్వారా జరిగిందనమాట. దానికి అంత ప్రాముఖ్యత ఉంది. తెలుసుకోవాలి, మూలం తెలుసుకోలేకపోతాం అనమాట. ఆ నమ్మకాల్లో దాంట్లో పూజల్లో బతికిపోతూ ఉంటారు. ఇంకా ఇంకా ఎవరైనా మాట్లాడతారా మేడం? ఆ, సత్సంబంధం గురించి ఓ 4 వాక్యాలు చెప్తా మేడం. ఓకే సార్, చెప్పండి. మంచి బాంధవ్యానికి గల 11 మార్గాలు. అడ్డుపడకుండా వినండి, నిందించకుండా మాట్లాడండి, మిగిల్చుకోకుండా ఇచ్చేయండి, వాదించకుండా సమాధానం ఇవ్వండి, కపటం లేకుండా పంచుకోండి, అసంతృప్తి లేకుండా ఆస్వాదించండి, అనుమానం లేకుండా విశ్వసించండి, క్రూరతత్వం లేకుండా కరుణ చూపించండి, మార్పు లేకుండా మాట నిలబెట్టుకోండి, అహంకరించకుండా గౌరవించండి. అనుబంధాల్లో ఒక విషయమే ప్రధానం. మనం ఆనందంగా ఉంటే ఇతరులని ఆనందంగా ఉంచుతాం. మన అసంతృప్తితో ఉంటే ఇతరులకు కూడా అదే పంచుతామే. కరెక్ట్. ఇది కూడా అద్భుతమైన విషయాలు షేర్ చేశారు. అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒకటి అవతల వ్యక్తిలో కనిపిస్తోంది అంటే అది మనలో ఉంటే కనిపిస్తుందంట. అవతల వ్యక్తిలో కనిపించలేదు అంటే మనలో అది లేనట్టు. ఎప్పుడు కూడా ఒకరిని పాయింట్అవుట్ చేస్తున్నాము అంటే అది మనలో ఉంటుంది. ఏదైతే కానీ అరిషడ్ వర్గాల్లో ఏదో ఒకటి మనల్ని అవతల వాళ్ళని చూపిస్తామంటే ఇప్పుడు పత్రిజీ గారి పక్కన కొంతమంది కూర్చొని ఉంటారంట, మాస్టర్స్ కూర్చోంటే ఆయన వాళ్ళను ఏమి అనడం కానీ ఏం మాట్లాడడం కానీ చేయరంట, ఇంకా మంచిగా మాట్లాడిస్తూ చేస్తూ ఉంటారంట. ఈ పక్కన వాళ్ళు ఆయన ఏంది ఆ డబ్బులు ఇస్తే దాంట్లో ఇంత తీసుకున్నాడు, ఆయన ఇట్లా చేసినాడు, ఈయన ఇట్లా చేసినాడు అని పక్కన మాట్లాడుకుంటే ఇవన్నీ పత్రిజీ గారికి తెలియదా అంటే అక్కడ మళ్ళీ ఆన్సర్ వచ్చిందంట. ఏంటి అంటే ఆయనలో అలాంటివి ఏమి గుణాలు లేవు కాబట్టి అవతల వాళ్ళలో ఆయన కనపడలా. మనలో ఏ గుణం ఉంటుందో అది అవతల వాళ్ళలో చూస్తామంట. ఇది కూడా నేర్చుకోవడానికి చాలా అద్భుతమైన విషయం అనిపించింది. ఒక్కొక్కటి తెలుసుకుంటా అంటే నిజమే కదా, నిజమే కదా. అంటే ఒకరిలో మనం ఏదైనా పాయింట్అవుట్ చేస్తున్నాము అంటే అది ముందు మనలో ఉంది, మనం మారాలి అనేది బాగా తెలుసుకుంటానండి. ఇప్పుడు చెప్తా అంటారు కొంతమంది మాట్లాడదంటే, ఎవరో మనల్ని ప్రేమించలేదని ఏడవడం ఎందుకు, ప్రేమ అంటే పొందడం కాదు ఇవ్వడం. ప్రేమను పొందడం కాదు ఇవ్వడం. ప్రేమను పొందడం కంటే ప్రేమను పంచడంలోనే ఆనందం ఎక్కువ ఉంది మేడం. అది అందరికీ పంచితే మనకి ఆనందం అనేది ఆటోమేటిక్ వస్తుంది మేడం. అది మన లోపల పెరుగుతుంది కదా, పంచితే పెంచబడుతుంది, అంతే పెంచబడుతుంది మేడం. అది ఏదైనా కానీ మంచి అయినా చెడైనా నువ్వు ఏది ఇస్తే అదే నీకు వస్తుంది తిరిగి. బాగున్నాయి సార్ మీరు చెప్పిన అన్ని విషయాలు. అయితే ఇంకోటి నాలో కూడా ఇంకా మార్చుకోవాల్సింది ఏంటంటే చాలా ఉంటాయి. అందులో ఎక్కువ ఏంటంటే అవతల వాడు మాట్లాడగానే నేను దూరిపోతుంటాను అనమాట, ముందు మాట్లాడేస్తుంది. ఇది ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా అతను ఏం చెప్తాడో పూర్తి వినలేకపోతాను. అది ఒకటి మిస్టేక్ ఉంది నా దగ్గర. నేను కూడా అంతే, చాలా నేర్చుకోవాలి మేడం. సాధన ద్వారా నేర్చుకోవాలి. ఇంకొకటి విన్నా నేను, ఎరుక అంటే ఇప్పుడు ఏదైనా సరే మనము ఏ పని చేస్తూ ఉంటామో ఆ పనిని మీద శ్రద్ధ పెట్టడం ఎరుక. అది ఏదైనా కానీ ఇంట్లో వంట చేసినా మనం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు అది ఎలా అని ఒక మేడం గారు చెప్తే ఆవిడ మారడానికి ఒకసారి చెప్పారంట, నువ్వు ఈ పని చేస్తున్నప్పుడు ఆ పని తప్ప వేరే ఆలోచన వచ్చిందనుకో, ప్రతిరోజు నువ్వేం పని చేస్తావో అది నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నాక ఆ పనిలో ఆ పని తప్ప వేరే ఆలోచన రాకుండా ఉందా టిక్కు చేయండి.
లేదు వేరే ఆలోచన వచ్చిందంటే క్రాస్ చేయండి. ఇట్లా రోజు మీరు చేసే పనుల్లో 35 మార్కులు మీకు టిక్ వచ్చినాయి అంటే మీరు మంచి స్థాయిలో ఉన్నట్టేను. ఎన్ని మార్కులు వస్తాయి? నాకైతే జీరోనే కన్ఫర్మ్. ఎందుకంటే నిద్ర లేచి బ్రష్ చేసేటప్పుడు కూడా ఏం చేయాలి, ఇప్పుడు మొదలుపెట్టి ఏ పనితో మొదలు పెట్టాలి, ఏ వంట ఏది చేయాలి, ఏం బాక్స్ కట్టాలి, అక్కడ కూడా అదే ఆలోచనలే వస్తుంటాయి మొదలు పెట్టడమే. అట్లా ఎంత మనము దాని మీదే శ్రద్ధ పెట్టాలన్నా ఒక్క క్షణంలో అయినా అట్లా వచ్చిపోతుంటాయండి ఆలోచనలు. ఒక్క క్షణంలో కళ్ళు మూసి తెరిచేంత క్షణంలో అయినా ఏదో దాని గురించి ఆలోచన అవుతుంది. ఇప్పుడు మెడిటేషన్ చేసేటప్పుడు ముందు అయితే చాలాసేపు మనకు ఆలోచనలు వచ్చేవి. ఇప్పుడైతే ఫస్ట్ కూర్చుంటానే ఏదో ఒకటి రెండైనా తర్వాత తగ్గిపోతున్నాయి. కానీ ఆ ఒకటి రెండైనా వచ్చినాయి కాబట్టి క్రాస్ మార్కే కదా, ఎందుకంటే అక్కడ కూడా ఆలోచనే వచ్చింది కదా. అట్లా అనమాట. అది నేను కూడా ఈరోజు విన్నాను కాబట్టి ఇంకా సాధన చేస్తూ ఈరోజు ఆలోచనలో ఏం పని చేసినాను, ఏం ఆలోచన వచ్చినాయి, ఆలోచన లేకుండా ఎప్పుడన్నా ఉన్నానా, చేసే ఒక వీడియో వింటున్నాను అంటే ఆ వినడంలోనే పూర్తి శ్రద్ధ పెట్టినాను, ఒక టీవీ చూస్తున్నాను దాంట్లోనే శ్రద్ధ పెట్టినాను. అట్లా ప్రతిదీ కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ వస్తే ఆ ఎరుక అనేది మనలో పెరుగుతుంది. ఎప్పుడైతే ఎరుక అనేది పెరుగుతుందో ఆ పని మనం తొందరగా గ్రహించగలుగుతాం, ఏది చేస్తే అది అందులో పర్ఫెక్ట్ అనేది వస్తుంది కదా. అది ప్రతిరోజు మనిషికి 60,000 దాకా ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం ఎందుకు గతంలోకి వెళ్తూ ఉంటాం అంటే ప్రెసెంట్ అనేది గిఫ్ట్. ఇది ఒక గిఫ్ట్. మనం ఏం చేస్తామంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో, గతంలో ఏం జరుగుతుందో ఆలోచనలు మన మైండ్ ఆ డైరెక్షన్ లో తీసుకెళ్తాం. మనం దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయకుండా అది వచ్చిన దాన్ని దానికి ఏదో ఒక లేబుల్ ఇచ్చేసి ఇది ఇలా అని దానికి ఒక సిగ్నల్ ఇచ్చేస్తే అది అక్కడ నుంచి వదిలేసి మన ప్రెసెంట్ లోకి వచ్చేయచ్చు మనం. కానీ మనం అక్కడే ఆగిపోతూ ఉంటాం. అవును సార్, అవును, కరెక్ట్. అక్కడి నుంచి మళ్ళీ డైవర్ట్ అవుతాం కానీ అయితే అందులోకి వెళ్ళి వస్తున్నాము. అక్కడే ఉండకపోయినా ఒక్క క్షణం పాటైనా కానీ అందులో ఉండిపోతున్నాము. ఏదైతే పని చేస్తున్నామో అందులో పూర్తి 100% పెట్టాలి అనేది ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. ప్రజెంట్ ఉండేది ఏదైతే ఉందో దాన్ని మనిషి తీసుకోవట్లే. ఎప్పుడు లేని దాని గురించో అయిపోయిన దాని గురించో ఎక్కువ ఉంటున్నాడు కానీ మన దగ్గర ఏముంది అనేది గ్రహించకుండా ఉందన్నమాట. ఉన్న అద్భుతమైన విషయాలను తెలుసుకోవాలి. ఎప్పుడు లేనిదే కనిపిస్తోంది కానీ ఉన్నది కనపడడం లేదు. లేని దానికోసం పరిగెత్తుతూ ఉన్నదాన్ని ఎంజాయ్ చేయలేకపోతుంది. వర్తమానంలో బతకాలి, అదే ఎరుకతో ఉండడం. ఆ సాధనే మనం చేసే అంటే ఇంకా సాధన పెంచుకుంటూ 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 ఇప్పుడు ఒకటో అడుగు వేస్తాము, ఆ అడుగులు ముందుకు సాగిస్తూ ఉండడమే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా మాట్లాడతారా అండి? మాట్లాడని వాళ్ళు వింటూ ఉన్నారు, మాట్లాడితే బాగుంటుంది. మీ యొక్క అనుభవాలు షేర్ చేస్తే ఇంకా బాగుంటుంది. అందరూ మాట్లాడచ్చు మేడం, చాలా మంది మాట్లాడుకున్నారు. ఓకే అండి, ఓకే. చక్కగా ఈరోజు 31వ తారీఖు అనుభవాలు చాలా అద్భుతంగా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. ఇంకా ముందు సెషన్స్లో మిగతా వాళ్ళు కూడా చక్కగా వాళ్ళ విశుద్ధి చక్రాన్ని యాక్టివ్ చేసుకుంటారని, మంచిగా మాట్లాడతారని కోరుకుందామండి. రేపు ఎల్లుండి 2 రోజులు కూడా చక్కగా మెడిటేషన్ ఉంటుంది. గ్రూప్లో మంచిగా ఎనర్జీస్ ఉంటాయి అందరూ కూడా, ఎందుకంటే పౌర్ణమి గడియలు కదా, అందువల్ల మెడిటేషన్ పెట్టడం జరిగింది. చక్కగా పాల్గొనండి ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా చక్కగా. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.